వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్తి చక్రధర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో రిస్క్ లేకుండా రియల్ ఎస్టేట్ లో ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా? మనము బెనిఫిట్స్ పొందొచ్చు అంటారా రిస్క్ లేకుండా 0% రిస్క్ తో? యా, ఇప్పుడు యాక్చువల్గా శ్రావ్య చూస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం భయపడుతున్నారు జనాలందరూ. మన దగ్గర కష్టపడి ల్యాండ్ అమ్మాం ఊళ్ళల్లో, 1 crore వచ్చింది. ఆ 1 crore పెట్టి ఎక్కడన్నా ల్యాండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా మన లిటిగేషన్ లో ఎదుర్కొంటామా అని భయం, వెంటనే అమ్ముకోగలుగుతామా లేదా అని ఒక భయం. మనం కొన్న చోట అది పెరుగుతుందా పెరగదా ఒక గ్యారంటీ లేదు. మనం ఏదో కొంటాం, ఇక్కడ ఒక ఇండస్ట్రీ వస్తుంది, ఒక యూనివర్సిటీ వస్తుంది కొంటాం, అది రాకపోతే మళ్ళీ మనకు డబ్బులు అన్నీ పోయినట్టే. సో అలా కాకుండా సపోజ్ ఏదైనా కన్స్ట్రక్షన్లో ఇనిషియల్ ఆఫర్లో మనం కొన్నామంటే వాళ్ళు చూస్తున్నాం పేపర్లో కానీ టీవీలో కానీ ఇనిషియల్ బుకింగ్స్లో వాళ్ళు తీసుకుంటారు కానీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయట్లేదు. డాక్యుమెంట్స్ అవి కూడా కంపల్సరీ కరెక్ట్ గా ఉండాలి. హైడ్రా వచ్చిన తర్వాత కఠినంగా కూలుస్తున్నారు మళ్ళీ. ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో చాలా మంది కనుక రియల్ ఎస్టేట్ లో ఒక ఇన్వెస్ట్మెంట్ గా చేయాలి, ఒక 5 years కోసం నేను హోల్డ్ చేస్తాను అనుకున్న వాళ్ళందరికీ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇవాళ ఏఏఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లో కేటగిరీ 2 అని ఒకటి ఉంటుంది. ఇది చాలా తెలియదు, దీని గురించి అవేర్నెస్ లేదు పబ్లిక్ కి. ఈ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మనకి సెబీ రిజిస్టర్డ్ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది అన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర 1 crore తీసుకుంటారు. ఆ తీసుకున్న 1 crore ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ వెస్ట్ అని చాలా ఉన్నాయి కదా. అలాంటి అన్ని స్టేట్స్లోనూ ఏదైతే కంపెనీ రన్ చేస్తుందో, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. కాసా గ్రాండ్ అనే కంపెనీ ఉంది. ఈ కాసా గ్రాండ్ అనేది మన గూగుల్లో కొట్టినా వస్తుంది. ఈ కాసా గ్రాండ్ వాళ్ళు ఏం చేస్తారంటే అటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లో కూడా హైరైజ్ అపార్ట్మెంట్స్, విల్లా హౌస్ కడుతుంటారు, మెట్రోపాలిటన్ సిటీస్ లో కడతారు. ఈ కాసా గ్రాండ్ కంటే ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ కూడా ఎలా ఉంటుందంటే అది ఐఐటి కారిడార్కి అంటే సాఫ్ట్వేర్ కంపెనీకి దగ్గరగా ఉంటూ, ఓఆర్ఆర్కి దగ్గరగా ఉంటూ, ఒక మధ్యతరగతి అబోవ్ మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉన్నట్టుగానే 1 crore, 1.5 crore లో ఫ్లాట్స్ కడుతుంటారు. సో మనకి ఎప్పుడైనా చూడండి ఈ చూసుకుంటే నార్త్ కంటే కూడా సౌత్ లో కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంది హౌసెస్ కి. ప్రతి ఒక్కరికి ఒక కళ, ఒక డ్రీమ్, ఒక హౌస్ కొనుక్కోవాలి అని డిమాండ్ బాగా ఉంటుంది, కావాలి. మనకి లోన్స్ కూడా వెంటనే ఈజీగానే వస్తున్నాయి, ఇవాళ హోమ్ లోన్స్ కూడా తగ్గించారు. సో ఇలాంటి కాసా గ్రాండ్ కంపెనీస్ కి వీళ్ళు మన దగ్గర తీసుకునే అమౌంట్ ని వాళ్ళకి ఇస్తారన్నమాట. సో అలా మొత్తం ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్స్ అందరి దగ్గర పూల్ చేస్తారు. ఒక 500 కోట్లు పూల్ చేసిన తర్వాత ఈ 500 కోట్లు ఆ కంపెనీకి ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అంత వాల్యూ ప్రాపర్టీని సెక్యూరిటీగా తీసుకుంటారు వీళ్ళు. అది ఎంత పెద్ద కంపెనీ అయినా సరే, కాసా గ్రాండ్ టాప్ 5 కంపెనీస్లో 1 కంపెనీ. సో అట్లాంటి కంపెనీ అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఒక సెక్యూరిటీ కోసం ఒక ల్యాండ్ తీసుకుంటారు. తర్వాత ఎవ్రీ ఇయర్ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఇచ్చేస్తుంటారు మనకే. అంటే మనం పెట్టే 1 crore నెక్స్ట్ ఇయర్ కల్లా మీకు 12 lakhs అనేది మీ అకౌంట్లో పడిపోతుంది. సో అలా ఎవ్రీ ఇయర్ మనకి 12 lakhs లాగా 5 years మనకి ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు. చివరిలో మన ప్రిన్సిపల్ ఒక 20 lakhs యాడ్ చేసి ఇస్తారు. ఇది ఎలా ఉంటుందంటే మనం పెట్టిన 1 crore ఎన్ని రిస్క్ లేకుండా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు మనం ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయికి వాళ్ళు కొలెటర్ తీసుకుంటున్నారు, సెక్యూరిటీగా కొలెటర్ తీసుకుంటున్నారు. అలాగే మనకి చెప్పిన ఈ వడ్డీ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ 12 lakhs దాని తాలూకు సంబంధించిన అమౌంట్ కూడా ముందు తీసుకుంటారు వాళ్ళ దగ్గర. ఒక 50 crores తీసుకు పక్కన పెట్టుకుంటారు. సో అలా పెట్టుకుని మనకి అందుబాటులో అంటే కస్టమర్ ఇబ్బంది పడకుండా ఇన్ టైంకి ఆ పేమెంట్స్ ఇస్తారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద 10 year 5 years తర్వాత మనకి ప్రిన్సిపల్తో పాటు మనకి బ్యాలెన్స్ కూడా ఇస్తారు. సో బ్యాలెన్స్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఇస్తారు. సో మనం పెట్టిన 1 కోటి రూపాయలకి 80 lakhs ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మనం 10 రిస్క్ ఉంటుంది అనమాట. మనం చాలా మంది చేసేది ఏంటంటే తెలియక ఇట్లాంటి వాటిల్లో ఒక 1 crore పెట్టి ఫ్లాట్ కొనేస్తారు. ఆ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అవ్వాలి, ఫస్ట్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే అడిషనల్గా మనం GST కట్టాలి, రిజిస్ట్రేషన్ కట్టాలి, తర్వాత దాన్ని అమ్మకానికి పెట్టాలి, నో బ్రోకర్లోనో లేదా 90 acres పెట్టాలి. కస్టమర్లు వస్తూ ఉంటారు, ఒకళ్ళు వాస్తు బాగాలేదంటారు, ఒకళ్ళు ఏమో నాకు కార్నర్ ఫ్లాట్ కావాలంటారు, ఒకళ్ళు ఇంటీరియర్స్ బాగాలేదంటారు. ఇట్లా రకరకాలుగా చెప్తారు. మనకి ఏం విసుగు వస్తుంది, అది కొన్నాం ఇల్లు అమ్ముకుందాం అంటే అది ఈజీ కాదు అని. సో ఇక్కడ చూడండి మనం అమ్ముకునే పద్ధతి లేదు, హ్యాపీగా ఇన్వెస్ట్ చేసామా, మన పని మనం చూసుకున్నామా, ఇన్ టైంకి మనకి ఇంట్రెస్ట్ వచ్చింది, కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మనకి ఎవ్రీ మంత్ వాళ్ళు పంపిస్తారు ఎంతవరకు ఆ కన్స్ట్రక్షన్ వచ్చింది ఏంటి అని. మనకి డాక్యుమెంటేషన్ పార్ట్ కూడా ఈజీగా ఉంటుంది. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఇదంతా డిమాట్ రూపంలో ఉంటుంది. మనకున్న డిమాట్ అకౌంట్ లోకి ఒక 10,000 rupees వర్త్ ఒక యూనిట్ అంటారు వాళ్ళు. మన డిమాట్ లోనే వాళ్ళు డిమాట్ అకౌంట్ లోనే ఆ యూనిట్స్ కింద మనకి అలాట్ చేస్తారు ఆ 1 crore సఫిషియంట్ అమౌంట్. ఇంకొక బెస్ట్ పాయింట్ అంటే ఈ 1 crore ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలా అక్కర్లేదు. 30 lakhs
40 lakhs అలా 3-4 ఇన్స్టాల్మెంట్స్ కూడా ఇవ్వచ్చు. ఓ నైస్. ఇది కూడా చాలా బెస్ట్ ఆప్షన్ ఉంది. సో వాళ్ళు TDS కూడా చేయరు, మనకి ఇచ్చే 12 lakhs మీద ఇంట్రెస్ట్ ట్యాక్స్ కట్ చేయరు, కూడా లేదు. మనం రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. ట్యాక్స్ ఉంటుంది, మనం రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి, కానీ బ్యాంకులో లాగా వాళ్ళు TDS చేయరు. సో ఇవన్నీ ఒక బెస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్, పబ్లిక్ తెలియట్లేదు. సో రియల్ ఎస్టేట్ లో మనం బైండ్ గా ఒక ఫిజికల్ అసెట్ కొనే కన్నా కూడా ఈ కేటగిరీ 2 AIF ఏదైతే ఉందో, ఇప్పుడు దాకా ETFs చూసాం, గోల్డ్ ETFs అట్లాంటివి, ఇప్పుడు ల్యాండ్ ETFs, ఇది ల్యాండ్ ETFs అనుకోవచ్చు సార్? లేదమ్మా, అది ETF అనేది ఎక్స్చేంజ్ ట్రేడెడ్, మనం చేసుకోవాలి ట్రేడ్. ఇది అలా కాదు, ఒక పర్టికులర్ కంపెనీకి డిమాట్ లో ఉంటుంది, ఒక కాసా గ్రాండ్ అనే కంపెనీకి మాత్రమే వీళ్ళు ఇస్తారు, వేరే కంపెనీస్కి ఇవ్వరు. అమౌంట్ అంతా ఇప్పుడు చాలా మంది బిల్డర్స్ ఉంటారు, మనకి ప్రెస్టీజ్ ఉంటుంది, అపర్ణ ఉంటుంది, SMR ఉంటుంది, ఇట్లా రకరకాల బిల్డర్స్ ఉంటారు. కానీ ఒప్పందం ఎవరితో? ఓన్లీ కాసా గ్రాండ్. సో ఆ కాసా గ్రాండ్ వాళ్ళకి మనకి అమౌంట్ వెళ్తుంది, వాళ్ళ నుంచి కొలెటరల్ కూడా ఉంది మన సెక్యూరిటీ కింద. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, జీరో రిస్క్ రియల్ ఎస్టేట్ లో మనం పెడుతున్నాం. సో స్టాక్ మార్కెట్ రిస్క్ లేదు దీనికి. సో అంత బెటర్ ఆప్షన్ చెప్తున్నాను. ఓకే, ప్రాసెస్ ఏంటి సార్, ఎట్లా చేయాలి అంటారు? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళ దగ్గర మనకి KYC ఉంటుంది, నో యువర్ కస్టమర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది కదా, పాన్ కార్డు, ఆధార్ కార్డు, వాళ్ళవి మన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఎన్రోల్ చేసిన తర్వాత వాళ్ళు ఆ అమౌంట్ని వాళ్ళ ఇన్స్టాల్మెంట్స్లో బ్యాంక్ అకౌంట్కి చేయొచ్చు. దీనికి HDFC బ్యాంక్ కస్టోడియన్ ఉంటుంది. సో అలా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అన్ని బ్యాంక్స్కి ఉంటుంది అవైలబిలిటీ. అన్ని ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కస్టమర్కి చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క AIF లో ఏంటంటే ఒక కస్టోడియన్ బ్యాంక్ అనేది ఉంటుంది. కొన్ని ప్రాజెక్ట్స్ కి కోటక్ బ్యాంక్ కస్టోడియన్ గా ఉంటుంది, కొన్నిటికి HDFC ఉంటుంది కస్టోడియన్ గా, అట్లా కస్టోడియన్ గా ఉంటారు. సో అమౌంట్ అంతా ఎస్క్రూ అకౌంట్ లో వెళ్తుంది కాబట్టి టెన్షన్ ఉండదు మనకి. సో ఎప్పుడైనా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆథరైజ్ చేసింది అంటే మాత్రం మనం ఒక జెన్యూన్ ఇన్వెస్ట్మెంట్ నమ్మచ్చు. వాళ్ళు ఆ రెగ్యులేటరీని వాళ్ళు చూసుకుంటుంటారు, ఆడిట్స్ అని వాళ్ళు చూస్తారు కాబట్టి పరిరక్షణ జరుగుతుంది కాబట్టి ట్రస్ట్ వర్ది ఇన్వెస్ట్మెంట్ అని చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.